ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక. మరొకసారి మన ప్రియ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ ఉదయకాల ఆరాధనను మనము ప్రారంభ ప్రార్థనతో ఆరంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, మరొకసారి మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ జూన్ మాసంలోని మొదటి ఆదివారపు దినాన్న ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని మహింపరచుటకు ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మహమ్మారి మా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇదిగో మీ యొక్క ఉద్దేశములను నెరవేర్చుటకై మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఈ ఆరాధన సమయం అంతట్లో మాతో ఉండండి. ఈ యొక్క ఆరాధన అంతట్లో మీ సన్నిధిని దయచేసి మీ నామని మహిమ తెచ్చుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సమస్తమును మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో మనము కొన్ని పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని కనపరుస్తాము. ఈఏజీసీ వర్షిప్ వారు ముందుకొచ్చి కొన్ని పాటలు పాడుచుండగా మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధిస్తాము. ఓవర్ టు ద వర్షిప్ టీమ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఒక పునరుద్ధరణ దినాన ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన ఇటు చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. మన దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో మనందరినీ కాపాడుతున్న విధానం బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తాం. మరి ఫిలిప్పీ 1:21 చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవిత కాలం అంతా కూడా మనకెంత సర్వము కూడా ఆయనకు అర్పించినప్పటికీ అది తక్కువే అవుతుంది. నేనేమై ఉన్నానో ప్రభువా, కేవలం నీ దయ వలనే. నా దినములన్నిటినీ కూడా ప్రభా యేసయ్య నిన్నే స్తుతిస్తాను. ఈరోజు నేనేమై ఉన్నానో కేవలం నీ కృప వలనే నాయనా అని దేవుణ్ణి ఆరాధించుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను.
సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా నాకది ఎంతో మేలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలు ఇదిగో నేను ఉన్నానయ్యా ఇదిగో ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను అవును తండ్రి యేసయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్థితిని బట్టి ప్రభా యేసయ్యా ఈ దీవెనను బట్టి ప్రభా ఈ ఆశీర్వాదాలను బట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా యేసయ్యా నా మంచి కాపరి నీకు వందనాలు తండ్రి యేసయ్యా నీకే వందనాలు ప్రభా యేసయ్యా ఆయనే మరి మన మంచి కాపరి అయించినాడు ఆయన మనల్ని నడిపించే దేవుడు అయించినాడు ఎవరున్నా లేకపోయినా యేసు ఉంటే మన జీవితంలో చాలు మరి మరణపు అంచుల్లో వెళ్ళినప్పటికీ దేవుడు మనల్ని కాపాడే దేవుడు అయించినాడు అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ పాట ద్వారా దేవుని ఆరాధించుకుందాం జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలు హల్లెలూయా యేసు చాలు హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును
శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. బయలలో పరుండ జయం శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలలో పరుండ జయం శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కృంగి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కృంగి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. అందరూ చేతులెత్తి హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరి అందరము కొద్దిసేపు చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆయన ఎంతో గొప్ప దేవుడు అయించున్నాడు, కాపాడే దేవుడు అయించున్నాడు. నాయన యేసయ్య నీకే వందనాలు ప్రభా. యేసయ్య నీవు మాతో ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్య నీ కృప చెప్పున మమ్మల్ని కాపాడుతున్న దేవుడా నీకు వందనాలు ప్రభా. నేనేమై ఉన్నాను ప్రభా యేసయ్య, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా యేసయ్య కేవలం నీ దయ వలనే తండ్రి యేసయ్య. ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా యేసయ్య. నాయన నీకే వందనాలు ప్రభా. మంచివాడవు, మహోన్నతుడవు నా తండ్రి యేసయ్య. కరుణించే దేవుడు వాయించినావు నా తండ్రి యేసయ్య. నీకే వందనాలు ప్రభా యేసయ్య. మా కోసం బలి అయిన గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా యేసయ్య. నీ ప్రేమకు పాత్రలము కాదు నాయన, అయినప్పటికీ నీ తండ్రి యేసయ్య నీ అపారమైన ప్రేమతో తండ్రి యేసయ్య మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా యేసయ్య. ఆ సిలువలో ప్రభా యేసయ్య మా కోసం బలి అయిన గొప్ప దేవుడవు నా తండ్రి యేసయ్య. నీకే వందనాలు ప్రభా. నీ రక్తం ఇచ్చి ప్రభా యేసయ్య గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడవు నా తండ్రి యేసయ్య. నీకే వందనాలు ప్రభా యేసయ్య. స్తోత్రము నాయనా. ప్రియుడా
నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడ మంచి మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడ మహోన్నతుడా. ఆరాధనా ఆరాధనా. మంచివాడ మహోన్నతుడా. ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతై మోసి తెచ్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతై మోసి తెచ్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా. నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా. నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా. ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా. ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చి నేను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చి నేను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. అవునేసయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా రక్షకుడా యేసునాథా. ఆరాధనా
రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా మన చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. ఆయన చేసిన మేలులకు మనమేమిచ్చి కూడా రుణము తీర్చుకోలేము. ఆయన చేసిన అద్భుత కార్యాలకు మనమేమిచ్చినా కూడా ఆయనకి సరిపోదయించినది. యేసయ్య నీకే వందనాలు ప్రభు. యేసయ్య నీకే వందనాలు. మాకు ఇచ్చిన ఈ గొప్ప జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి నీ సేవ చేసేందుకు ప్రభా యేసయ్య మమ్మల్ని ప్రభు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్య. తండ్రి యేసయ్య ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ తండ్రి యేసయ్య సజీవ లెక్కలుగా ప్రభా యేసయ్య మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా యేసయ్య. ఆ కలువరి సిలువలో ప్రభు మా కోసం నువ్వు బలి అయిన విధానం బట్టి నీకు వందనాలు నా యేసయ్య. నీకే వందనాలు ప్రభా యేసయ్య. స్తోత్రము తండ్రి యేసయ్య. నీకే వందనాలు ప్రభా యేసయ్య. మమ్మల్ని ఇంకా నువ్వు వాడుకోండి నాయన యేసయ్య. నీకే వందనాలు ప్రభా. బలి అయిన గొర్రెగా ప్రభా యేసయ్య మా పాపములంతటిని ప్రభా యేసయ్య కడిగి పవిత్రులుగా పరిచిన దేవుడా నీకే వందనాలు స్తోత్రము నాయన యేసయ్య. నీ సన్నిధిలో ప్రభా యేసయ్య ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభా యేసయ్య నిన్ను ఆరాధించడానికి తండ్రి యేసయ్య నీకే వందనాలు ప్రభా యేసయ్య. నీవే మాకు ఆధారం ఇచ్చినావు తండ్రి యేసయ్య. మేము ఏ పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ తండ్రి యేసయ్య నీవు మమ్మల్ని బలపరచండి, ఆదరించండి నాయన, ధైర్యపరచండి నాయన తండ్రి యేసయ్య. నీ యందు విశ్వాసంతో నిరీక్షణతో ప్రభా యేసయ్య మేము జీవించే భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. ఈ చిన్ని స్తుతి అర్పణ నీకే అర్పిస్తూ యేసునామములో అడుగుతున్నాను నా తండ్రి యేసయ్య. ఆమేన్. దేవుని నామమున స్తోత్రాలు. ఆరాధనలు నడిపించిన వర్షిప్ వారికి వందనాలు తెలియజేస్తున్నాము. మనం అలాగే ఆరాధన వైఖరి కలిగి ఉంచుండగా ఈ సమయంలో మనం ప్రభు బలలో పాల్గొనబోచున్నాము గనుక మరి ఆల్రెడీ అనౌన్స్ చేయబడినట్లుగా మీ గృహాల్లో ఉన్న రొట్టెను కానీ బ్రెడ్ని కానీ ఇంకా చపాతీ కానీ వాట్ ఎవర్ యూ హ్యావ్ మరి దాన్ని తీసుకొని మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను. అదే రీతిగా గ్రేప్ జ్యూస్ కానీ లెమన్ జ్యూస్ కానీ ఇంకేదైనా జ్యూస్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే అది మీ ముందు పెట్టుకోండి. మనం ఒక వాక్య భాగాన్ని చదివి ప్రభు బలలో పాల్గొనబోచున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం ప్రభు బలలో పాల్గొనిచుండగా మనం ఇంట్లో ఉన్నా కానీ మరి క్యాజువల్గా ఉండకుండా
భయముతో భక్తితో ప్రభు బలలో పాల్గొందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తమై ఆ శిలువలో మరణించాడు. మరి తన జీవితాన్ని బలియాగంగా అర్పించాడు గనుక మీ ముందున్న ఆ రొట్టె మరియు ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి, అదే రీతిగా తన పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యంగా ఉంటుంది. గనుక ఈ సమయంలో మనందరం కూడా మన హృదయాల్ని పరీక్షించుకుంటూ, మన పాపాలని ఒప్పుకుంటూ, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు బలలో పాల్గొందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వేసినట్లయితే ఒక్కసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. ప్రభువా, నాలో ఉన్న ప్రతి విధమైన పాపమును తొలగించండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి ప్రభు అని ప్రభుతో చెబుదాం. అవును ప్రభువా, నేను పాపిని, నీ పాప క్షమాపణ నాకు అవసరం నాయన అని ప్రభుతో చెబుదాం. నాలో ఉన్న ప్రతి విధమైన పాపమును తొలగించి శుద్ధీకరించి నన్ను పవిత్రపరచండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నా కొరకై చేసిన త్యాగం బట్టి వందనాలు, మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో బలలో పాల్గొనబోచుండగా మీ సిలువ మరణం ద్వారా కలిగే ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని దీవించండి, బలపరచండి, మీ నామ మహిమార్థమే వాడుకోండి. జీవితాంతం కూడా కృతజ్ఞులై ఉంటకు సహాయం చేయండి. మీరు కృప చూపించండి. పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. నమ్మకమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. చివరి వరకు కూడా నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్, ఆమేన్. పిల్లల ఈ సమయంలో మరి దయచేసి మీ చేతిలో ఉన్న రొట్టెను తీసుకోండి. ఈ రొట్టె యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి కుటుంబముగా రక్షింపబడి బాప్తిస్మం ఎవరైతే తీసుకున్నారో మీరందరూ కూడా కలిసి ఈ సమయంలో ఈ యొక్క రొట్టెను కృతజ్ఞతాపూర్వకంగా భుజిద్దాం. అలాగే మన ముందున్న ఈ ద్రాక్షరసం కానీ ఇంకా ఏ జ్యూస్ అయినా కానీ అదే రసమైనా ఉండవచ్చు, అది క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం చేత ఆయన మనల్ని విమోచించాడు కనుక కృతజ్ఞతాపూర్వకంగా మనందరం కలిసి ఈ ద్రాక్షరసం తీసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. మరొక్కసారి మీ బలలో చేవేయుటకు మాకిచ్చిన అవకాశం బట్టి వందనాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా, మరొకసారి మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ఆరాధన నడిపించిన వర్షిప్ టీం వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈరోజు ప్రార్థించిన ప్రార్థన యోధులను బట్టి కూడా ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ వీక్లో కూడా వేరు వేరు పరిచర్యలో పాల్గొన్న మినిస్ట్రీ మెంబర్స్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈఏజీసీ మెంబర్స్ కానీ వారు గెస్ట్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నట్లయితే దయచేసి మీ పేరు మరి మీరు ఉండే స్థలం కనుక చాట్ బాక్స్లో టైప్ చేస్తే మిమ్మల్ని బట్టి ప్రభును స్తుతించడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మేము అందిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన కానుకలు మరియు దశం భాగాలు ప్రభుకిచ్చి ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తాము. లెట్స్ వర్షిప్ గాడ్ త్రూ అవర్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్. మీ స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. సో దయచేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా డైరెక్ట్గా మీరు చర్చ్ అకౌంట్కి మీ టైట్స్ మరియు ఆఫరింగ్స్ పంపగలరు. పరిచర్య, దేవుని యొక్క పరిచర్య కొనసాగాలి గనక మరి ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడో ప్రతి నెల మరి తప్పక ఎవరికైతే ఆదాయం వస్తుందో అలాంటి వారందరూ కూడా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవునికి ఇద్దాం, దేవునికి చెందింది దేవునికి ఇచ్చి ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తాము. ఈ వీడియో వీక్షిస్తున్న మీరందరూ కూడా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలా చేయడం ద్వారా మనం ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలం. ప్రియులారా, దయచేసి గమనించండి, ఈరోజు సాయంత్రము యూత్ లైవ్ 5 నుంచి 6 గంటల వరకు జూమ్ యాప్లో జరుగుతుంది. అదే రీతిగా సండే స్కూల్ 6 నుంచి 7 గంటల వరకు జూమ్ యాప్లో జరుగుతుంది.
ఈ మంగళవారము ఫస్ట్ స్టెప్స్ క్లాస్ జూమ్ యాప్లో 7 నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. సెల్ గ్రూప్ మీటింగ్స్ వారంలో యథావిధిగా జరుగుతాయి. ఈ బుధవారం కూడా ఒకవేళ లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అవుతే మరి క్వాయిట్ ప్రాక్టీస్ ఈ బుధవారము ఉదయం 8 గంటలకు ఉంటుంది. దయచేసి గమనించండి, శుక్రవారము హాఫ్ నైట్ ప్రేయర్స్ సాయంత్రం 8:30 నుంచి 10:30 వరకు జూమ్ యాప్లో చేయబోతున్నాం. హాఫ్ నైట్ ప్రేయర్స్ 8:30 నుంచి 10:30 వరకు ఉంటుంది కనుక గమనించండి. అలాగే ఈ శనివారము ఐరన్ మెన్ మరి జూమ్ యాప్లో మీట్ అవ్వబోతున్నారు. సో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఐరన్ మెన్ ఫెలోషిప్ మీటింగ్ ఉంటుంది. అలాగే దయచేసి గమనించండి, మరి 3rd సండే అనగా జూన్ 20th మరి ఫాదర్స్ డే సర్వీస్ ఉంటుంది. మనము చర్చ్లో ఉన్న ఫాదర్స్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాము కాబట్టి విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. మీలో ఎవరైనా బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరుపుకుంటున్నట్లయితే దయచేసి చాట్ బాక్స్లో టైప్ చేయండి, సో దట్ వీ విల్ నో. మీలో ఎవరైనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నట్లయితే దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము, ప్రభు పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము, మీ కొరకు ప్రార్థన కూడా చేస్తాము. ఈ సమయంలో కానుకల నిమిత్తమై, దశంభాగాల నిమిత్తమై ఈ వారంలో బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఎవరైనా జరుపుకుంటున్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మనకున్న అవసరతలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళ మూసుకుని తల వంచినట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా గొప్ప దేవ, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రీతిగా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని గణపరచుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు, బలలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో మీ ప్రియబిడ్డలు ఇచ్చిన కానుకల్ని మరియు దశభాగాలను దీవించి ఆశీర్వదించండి. నమ్మకంగా వేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి ఇంకనూ అభివృద్ధిపరిచి అనేకులకు దీవెనకరంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇంకనూ ప్రభువా, మీ సేవ అనేది ఆగిపోకుండా ఈ చివరి దినాల్లో మేము ఉంచుండగా మీ సేవ ఇంకా బహుబలముగా కొనసాగుటకు సహాయం చేయండి, దీవించండి, కృప చూపించండి, బలపరచండి దేవా. అలాగే ప్రభువా, మరి ప్రత్యేకంగా ఈ వారంలో బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితాల్లో ఉన్న అవసరతలు అక్కర్లన్నిటి మీరే తొలగించండి. వారి హృదయ వాంఛలను మీరే తీర్చి మీ నామమున మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మాకున్న అవసరతలు అక్కర్లన్నింటినీ తొలగించండి. మరొక్కసారి మహమ్మారికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభువా, మేము అనేక రోజులుగా ప్రార్థిస్తుండగా మరి ప్రభువా మేము గొప్ప మార్పును చూస్తున్నాం. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకను గొప్ప కార్యాలు యేసుక్రీస్తు నామములో మీరే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సూచక క్రియలు జరిగించండి. అందరూ ఆశ్చర్యపోయే రీతిగా ప్రభువా మహమ్మారిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఇంకను ప్రభువా కరోనా వైరస్ చేత బాధపడుతున్న అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, బలమైన కార్యమును జరిగించండి, స్వస్థత కార్యమును జరిగించండి. ప్రత్యేకంగా క్రిటికల్ కండిషన్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ బిడ్డలను కనికరించండి. ప్రత్యేకంగా పాస్టర్ మెతుసల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరే కనికరించి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. పాస్టర్ క్రిస్టి మురుగన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మంది వృద్ధులు, యవనస్తులు ప్రభువా మరి సీరియస్ కండిషన్లో ఉంటుండగా వారందరినీ ప్రభువా మీరే ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ చేయి చాచి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి. ఈ మహమ్మారిని బట్టి అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. వారిని దర్శించండి, దీవించండి, ప్రతి అవసరతను తీర్చండి. ఇంకా ప్రభువా మాకున్న అవసరతలన్నింటి తొలగించండి. సాతాను క్రియలు లయపరిచి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి. గర్భఫలం లేని వారికి ప్రభు గర్భఫలం దయచేయండి. వివాహం కావాల్సి ఉన్న యవనస్తులకు ప్రభు మంచి భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు పిల్లల యొక్క స్టడీస్లో కృప చూపించండి, సహాయం చేయండి. మరి భయంకరమైన రోజుల్లో మేము జీవిస్తుండగా ప్రభు మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక. మరొకసారి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ఈ వారంలో కూడా మరి నేను అనేకమైన మరణ వార్తలను వినడం జరిగింది. ఆ వార్తల్లో ఒకటి ఏంటంటే, ఒక యవనస్తుడు మరి కొంతకాలం క్రితమే బైబిల్ కాలేజ్లో తన చదువులు పూర్తి చేసుకున్నాడు, పరిచర్య చేయడం మొదలుపెట్టాడు.
గత సంవత్సరంలో ఆగస్ట్ నెలలో వివాహం కూడా జరిగింది. అయితే అకస్మాత్తుగా ఈ వారంలో నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఈ పాస్టర్ గారు మరి యవనస్తుడు ప్రభు నన్ను నిద్రించడం జరిగింది. తన భార్య మరి ప్రెగ్నెంట్, కొన్ని నెలలతో ప్రెగ్నెంట్గా ఉంది, కొన్ని నెలలుగా ప్రెగ్నెంట్గా ఉంది. అండ్ ఈ వార్త విన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే యవనస్తుడు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. అంటే ఒక్కసారి తన భార్య గురించి కనుక, తన భార్య పడుతున్న వేదన గురించి ఆలోచిస్తే ఎంతో వేదన కలుగుతుంది. అంత యవన ప్రాయంలో తన భర్తను కోల్పోయింది. తన గర్భంలో ఇంకా శిశువు ఉన్నాడు. మరి రేపటి దినాన ఆ శిశువు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి తండ్రి లేకుండానే ఎదగాల్సిన పరిస్థితి. అది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచిస్తేనే చాలా బాధాకరంగా ఉంటుంది పిల్లరా. ప్రతిరోజు మనము ఇలాంటి దుఃఖకరమైన వార్తలు వింటూ ఉన్నాం. ప్రతిరోజు ఇంతమంది చనిపోవడం అనేది ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. అంటే కొన్నిసార్లు దుర్వార్తలు వినిపించేది కానీ ఎప్పుడో ఒక్కసారి, నెలకు 2 సార్లు వినిపించేది. కానీ ఈ మధ్యలో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఈ బాధాకరమైన వార్తలు వింటూ ఉన్నాం. మన దేశము మరియు మన ప్రపంచం అనేది అంధకారమైన పరిస్థితిలో ఉంటూ ఉంది, విషాదకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉంది. సో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిలో, ఇలాంటి ఆపత్తులో మనం ఎలా స్పందించాలి, మనం ఏం చేయాలి? గత వారంలో మనం ధ్యానించుకున్నప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న కీర్తనలు మన బాధను, మన నొప్పిని, మన వేదనను వ్యక్తపరచడానికి సహాయపడతాయి. ఈరోజు మరొక కీర్తనను మనం ధ్యానించబోతున్నాం. ఆ కీర్తనను ధ్యానించి మరి బాధకరమైన పరిస్థితుల్లో మనం ఏ రీతిగా స్పందించాలో మనం చూడబోతున్నాం. మీరు కనుక బైబిల్స్ తెరిచినట్లయితే 6వ కీర్తన దాంట్లో ఉన్న 10 వచనాల్ని మనం ధ్యానించుకోబోతున్నాము. 6వ కీర్తన సామ్ 6 దాంట్లో ఉన్న 10 వచనాలు కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. నేను చదువుతున్న, దయచేసి అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి, మీ నోట్బుక్స్ ఓపెన్ చేయండి, పెన్స్ చేతిలో పెట్టుకొని ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాల్ని మనందరం కూడా ధ్యానపూర్వకంగా వింటూ మనము రాసుకుందాం. దావీదు రాసిన కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవునామని స్తోత్రం. ఈ దినాన నేను పంచుకోబోయే అంశము, హౌ లాంగ్ లార్డ్, హౌ లాంగ్. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది? యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది? గత వారంలో 57వ కీర్తన మనం ధ్యానించుకున్నాము. అదొక విలాప కీర్తన అని చెప్పాను. వ్యక్తిగతంగా ఒక మనిషి మరి విలపించే కీర్తన. ఇది కూడా ఇండివిజువల్ లామెంట్ సామ్. ఒక వ్యక్తి విలపించు
కీర్తన ఇది కూడా. అలాగే గత వారంలో నేను చెప్పాను కదా, మరి కీర్తనలో చాలా రకములైన కీర్తనలు ఉన్నాయని. సో కొంతమంది అంటే ప్రత్యేకంగా ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులు ఈ కీర్తనను పశ్చాత్తాప కీర్తనగా మరి పాడుకునేవారు. పెనిటెన్షియల్ సామ్స్ అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టి పాప క్షమాపణ కోరుకునేటప్పుడు ఈ కీర్తన పాడేవారు. తక్కిన పశ్చాత్తాప కీర్తనలు కనుక చూస్తే 32వ కీర్తన, 38, 51, 102, 130, 143వ కీర్తన, వీటన్నిటిని కూడా మరి పశ్చాత్తాపడుతూ మరి ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులు పాడుకునేవారు. కానీ ఒక రీతిగా చెప్పాలంటే ఇది పశ్చాత్తాప కీర్తన కాదు అని కొంతమంది స్కాలర్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా దావీదు అఫ్కోర్స్ తన పాపాన్ని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు, కానీ ఎక్స్ప్లిసిట్గా డైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టు మనకు కనిపించదు. సో ఇదొక విలాప కీర్తననే అని చాలామంది స్కాలర్స్ అంటూ ఉంటారు. అయితే దావీదు ఈ కీర్తనను ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడో మనకు తెలియదు. గత వారంలో చూసుకుంటే మనం చూసినట్లు మనం 57వ కీర్తన కనుక ధ్యానించినట్లయితే మనం అక్కడ చూస్తున్నాం మరి కీర్తనకారుడు దావీదు ఒక ప్రత్యేకమైన మరి కాంటెక్స్లో ఆ కీర్తన రాస్తూ ఉన్నాడు. మరి తను ఒక గుహలో ఉన్నప్పుడు ఆ కీర్తనను రాశాడన్న సంగతి మనము గత వారంలో చూసుకున్నాం 57వ కీర్తనలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కీర్తన యొక్క సందర్భం ఏంటో మనకు తెలియదు. మరి బహుశా దావీదు వ్యాధిగ్రస్తుడై ఉండొచ్చు, ఒక వ్యాధిని ఎదుర్కొంటున్నాడేమో, లేక మరింకేదైనా కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ కీర్తనను చదివితే పదే చదివితే దావీదు చేసిన పాపాన్ని బట్టి తను సఫర్ అవుతున్నట్లు మనం ఈ కీర్తనలో చూడగలము. అంటే దాని అర్థము మన జీవితంలో శ్రమలు వస్తే పాపమును బట్టి అని అనుకోకూడదు. ఎందుకంటే కొంతమంది ఒకరికి శ్రమలు రాగానే వెంటనే పాపం చేశాడేమో, పాపం చేసిందేమో అనుకుంటారు. నాట్ నెసెసరీ. నీతిమంతులు కూడా చాలా శ్రమలు వస్తాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినా కానీ మనము గనక ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నట్లయితే మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది. ప్రభువా, నేను ఏదైనా పాపం చేశానా, నేను నీకు ఏదైనా ఇష్టమైన విషయాన్ని చేశాను, ఎందుకు ఈ బాధను ఎదుర్కొంటున్నానని ఒక్కసారి పరీక్షించుకోవడం మంచిదే ప్రియులారా. మనం చదువుకున్న ఈ వాక్య భాగం కనుక చూస్తే ఇక్కడ దావీదు దేవుని కనికరము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడు తనకు న్యాయం ఇస్తాడనే నమ్మకము కూడా తను కలిగి ఉన్నట్లు ఈ వాక్య భాగంలో మనం చూడగలము. ఈ వాక్య భాగాన్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. సో ఆ 2 భాగాల నుంచి మనం 2 పాఠాలు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా, ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ వీ మస్ట్ ప్రే ఫర్ గాడ్స్ మర్సీ. మొదటి 7 వచనాలు, కష్ట సమయాల్లో దేవుని కరుణ కోసం మనం ప్రార్థించాలి. కష్ట సమయాల్లో దేవుని కరుణ కోసం మనం ప్రార్థించాలి అనే విషయాన్ని ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ కీర్తనలోని టైటిల్లో కనుక చూస్తే అష్టమ శృతి మీద తంతివాద్యములతో పాడదగినది అని ఉంది. ఇంగ్లీష్లో అకార్డింగ్ టు షెమినిత్ అని ఉంటుంది. అంటే అది బహుశా ఒక మ్యూజికల్ టర్మ్ అయి ఉండొచ్చు అని స్కాలర్స్ అంటారు. సంగీతం గూర్చి అక్కడ రాయబడి ఉంది ఆ టైటిల్లో అని చెప్పేసి అంటారు. అయితే ప్రియులారా, ఈ కీర్తనే కాకుండా 3వ కీర్తన, 4వ కీర్తన మరియు 5వ కీర్తన కనుక చదివినట్లయితే ఈ 3 కీర్తనలో కూడా, ఈ 6వ కీర్తనతో పాటు ఈ 4 కీర్తనలో కూడా మనకు శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏ రీతిగా స్పందించాలంటే వీ షుడ్ ప్రే. దట్స్ వాట్ వీ మస్ట్ డూ. ఆ విషయాన్ని ఈ 4 కీర్తనలో కూడా మనం చూడగలము. గనక ఈ దినాన గనక మీరు శ్రమల గుండా వెళ్తున్నట్లయితే, కష్టకాలంలో గనక ఉన్నట్లయితే ప్రార్థించండి. ప్రభు మనతో మాట్లాడేది అదే. అయితే మనము ప్రభు యొక్క కరుణ కోసం ప్రార్థిస్తుండగా మనం ఏం చేయాలంటే, వి మస్ట్ కన్ఫెస్ ఆల్ అవర్ సిన్స్ బిఫోర్ గాడ్. మొదటి 2 వచనాల విషయాన్ని చూడగలము. మన పాపాలన్నింటినీ దేవుని ముందు ఒప్పుకోవాలి.
మన పాపాలన్నింటినీ దేవుని ముందు ఒప్పుకోవాలనే విషయాన్ని మొదటి 2 వచనాలు మనం చూస్తున్నాం. చూడండి, 6వ అధ్యాయము మొదటి వచనంలో దావీదు ఏమంటున్నాడు? యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము అని దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే 3, 4 మరియు 5వ కీర్తన కనుక చదివినట్లయితే అక్కడ కీర్తనకారుడు మరి ఒక అమాయకునిగా, పాపము చేయని వ్యక్తిగా దేవుని సన్నిధిలో మొర పెడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఏ పాపం చేయలేదు, అయినా సఫర్ అవుతున్నాడు, దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు. కానీ ఇక్కడ ఈ కీర్తనలో కనుక చూస్తే దావీదు స్పష్టంగా ఏదో పాపం చేసినట్లు మనకు అనిపిస్తూ ఉంది. దావీదుకి ఆ విషయం కూడా తెలుసు, తను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడన్న విషయం తనకు తెలుసు. మొదటి వచనం కనుక చదివితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, యెహోవా మరి దేవుడు మరి దావీదుతో కోపంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు దావీదు, నన్ను గద్దింపకుము, నన్ను శిక్షింపకుము. ఇవి రెండు కూడా సినానిమస్ అన్నమాట. ఒకే పదాన్ని మరొక పదంలో వివరిస్తున్నాడు దావీదు. నానార్థాలని చెప్పుకోవచ్చు. గద్దింపకుము, శిక్షింపకుము అని చెప్పేసి అని అంటున్నాడు దావీదు ఇక్కడ. సో దావీదు అంటున్నాడు, ప్రభువా, నీ ఉగ్రతలో నన్ను శిక్షింపకుము, నన్ను శిక్షింపకుము. అయితే క్రొత్త నిబంధన క్రిందున్న మనము ఇలా ప్రార్థించనక్కర్లేదు. ఎందుకంటే దేవుని ఉగ్రత మనపై లేదు ఇక. సో నీ ఉగ్రత నుండి నన్ను శిక్షింపకుము ప్రభువాని ప్రార్థించనక్కర్లేదు. ఎందుకంటే ఆ ఉగ్రతను యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువలో తీసుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రాలు. సో దేవుని ఉగ్రత అనేది మనపై ఇక ఉండదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ దేవుడు మనని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన ఉగ్రతను బట్టి శిక్షించాడు, కానీ ఆయన మనకు తండ్రి ఉన్నాడు కనుక తన కుమారులైన మనల్ని, తన కుమార్తెలైన మనల్ని ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడనే విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 12 వచనాల్లో మనం చూడగలము. సో గాడ్ డిసిప్లిన్స్ us. మనం తప్పు చేసినప్పుడు దేవుడు తప్పకుండా తన ప్రేమను బట్టి మనల్ని శిక్షిస్తాడు, కానీ తన ఉగ్రతను బట్టి మనల్ని శిక్షించాడు. 2వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము అని అంటున్నాడు. దావీదు దేవుని యొక్క కరుణను ఇక్కడ కోరుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే తను అంటున్నాడు, నేను కృషించి ఉన్నాను అంటున్నాడు. ఈ కృషించి ఉన్నాననే పదము హీబ్రూ భాషలో కనుక చూస్తే మరి నేను వాడిపోచున్నాను అన్నట్లు అంటున్నాడు. ఆకులు ఏ రీతిగా అయితే వాడిపోతాయో దావీదు కూడా అంటున్నాడు, నేను వాడిపోచున్నాను. ఆకు వాడిపోయినట్లు నేను వాడిపోచున్నాను, నేను కృషించిపోచున్నాను, నా శరీరం కొల్లిపోతుంది, ఇక నేను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా అని దావీదు దేవునితో చెప్తూ ఉన్నాడు. బహుశా తనకున్న అనారోగ్యతను బట్టి తనను అలా అంటున్నాడేమో మనకు తెలియదు, లేకుంటే తనకున్న మరొక సమస్యను బట్టి, శ్రమను బట్టి అలా అంటున్నాడేమో మనకు తెలియదు, కానీ తన పరిస్థితి చాలా విపరీతంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. నేను కృషించి ఉన్నాను ప్రభువా, నన్ను కరుణించుము అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా దావీదు రాస్తున్నాడు, నా ఎముకలు అదురుచున్నవి అని అంటున్నాడు. మరి ఇంగ్లీష్లో ట్రబుల్డ్ అని ఉంటుంది. మై బోన్స్ ఇస్ ట్రబుల్డ్ అంటే నా యొక్క ఎముకలు బాధపడుచున్నవి అని చెప్పుకోవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే నా ఎముకలు బాధపడుచున్నవి అని దావీదు ఇక్కడ రాస్తున్నాడు. ఎముకలు అనగా మరి కేవలం ఆయన ఎముకలు మాత్రమే బాధపడుచున్నాయి, మాంసం బాధపడలేదు కానీ ఇట్ రిప్రజెంట్స్ ద హోల్ బాడీ. అంటే తన ఆత్మంతా, తన ప్రాణమంతా కూడా మరి అదురుచున్నది అని దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనము బాధల గుండా, శ్రమల గుండా వెళ్ళినప్పుడు దావీదు వలె మనం కూడా మన పాపములన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం కొన్నిసార్లు తెలియకుండా కొన్ని పాపాలు చేస్తుంటాం. కొన్నిసార్లు మనం పాపం చేసినప్పటికీ దీన్ని దేవుడు అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు అనుకుంటాం. లేదండి, దేవుడు మన పరిశుద్ధతను కోరుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం డిసిప్లిన్ చేస్తాడు, ఖచ్చితంగా మనం శిక్షిస్తుంటాడు. గనక మరి కష్టకాలంలో మనం ఉన్నప్పుడు
దేవుని కరుణ కొరకు ప్రార్థించేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మన పాపములన్నింటినీ ప్రభుత్వంలో ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాకుండా మనం ఏం చేయాలంటే వి మస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ యాంగ్విష్ బిఫోర్ గాడ్. 3-7 వచనాల విషయాన్ని చూడగలము. మన వేదనను దేవుని ముందు వ్యక్తపరచాలి. మన వేదనను దేవుని ముందు వ్యక్తపరచాలనే విషయాన్ని 3-7 వచనాలు మనం చూడగలము. 3వ వచనం చూడండి దయచేసి. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవెంతవరకు కరుణింపకయుందు అని అంటున్నాడు. పైనేమో 2వ వచనంలో ఏమో నా ఎముకలు అదురుచున్నాం అంటున్నాడు, ఇక్కడేమో నా ప్రాణము అదురుచున్నది అంటున్నాడు. దిస్ ఈజ్ అగైన్ ప్యారలల్. అంటే ఒకే విషయాన్ని వేరే మాటల్లో దావీదు ఇక్కడ చెప్తున్నాడు. అంటే నా ప్రాణమంతా కూడా అదురుచున్నది, మై హోల్ బీయింగ్ ఇస్ ట్రబుల్డ్ ఓ గాడ్ అని దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు. 35వ కీర్తన 9-10 వచనాలు మీరు తర్వాత చదువుకుంటే అక్కడ కూడా ఎముకలు మరియు ఆత్మ, లేకుంటే ఎముకలు మరియు ప్రాణమును ఈ రీతిగానే అంటే ప్యారల్గా మరి అక్కడ కీర్తనకారుడు రాసినట్లు మనం చూస్తున్నాం. సో దావీదు యొక్క ఎముకలు మరియు దావీదు యొక్క ప్రాణము అదురుచున్నదట. అంటే దావీదు యొక్క బాధ ఎందుకు ఎక్కువైందంటే దావీదుకు తెలుసు దేవుడు తనతో కోపంగా ఉన్నాడు, తను చేసిన తప్పిదమును బట్టి దేవుడు కోపిస్తున్నాడనే విషయం తెలుసు. సో తను చేసిన పాపాన్ని బట్టి ఆ శ్రమలను సహించలేక దావీదు అడుగుతున్నాడు, ఇంకెన్నాళ్ళు ప్రభువా, నీవు ఎంతవరకు అని అడుగుతున్నాడు. ఇంకెన్నాళ్ళు, హౌ లాంగ్ అని దావీదు ఇక్కడ అడుగుతున్నాడు. హౌ లాంగ్, ఇంకెంతవరకు అనే ఈ పదాలు మరి కీర్తనల గ్రంథంలో 22 సార్లు మనం చూడగలం. అనేక మంది భక్తులు ఇంకెంతవరకు లార్డ్, ఇంకెంతవరకు దేవా, హౌ లాంగ్ లార్డ్ అని పదే పదే అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు ఎందుకు ఈ ప్రశ్న అడిగారంటే దేవుడు వారికి చాలా దూరంగా ఉన్నట్లు వారికి అనిపించింది కాబట్టి, దేవుడు వారిని మర్చిపోయినట్లు వారికి అనిపిస్తుంది కాబట్టి ఇంకెన్నాళ్ళు ప్రభు అని అడుగుతున్నారు. మరి దేవుడు వారి జీవితంలో జోక్యం చేసుకోకుండా వారిని మర్చిపోయినట్లు వారికి అనిపిస్తుంది కనుక ఇంకెన్నాళ్ళు ప్రభువా అని వారు దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ మనం ఒక విషయం గమనించాలి, ఈ కీర్తనకారులు అనేకమైన ప్రశ్నలు దేవుని అడిగారు, కానీ వారు ఆ ప్రశ్నలు ఎలా అడిగారంటే దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి ఆ ప్రశ్నలు అడిగారు. దేవునికి దూరంగా ఉండి వ్యతికారంగా దేవునికి వ్యతిరేకంగా అడిగిన ప్రశ్నలు కావు అవి. దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి ఇంకెన్నాళ్ళు ప్రభువా అని వారు ప్రశ్నిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దావీదుకు ఎక్కడ కూడా వెలుగు కనిపించట్లేదు. దెర్ ఈజ్ నో లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్. అసలు జవాబు దొరకట్లేదు. సో దావీదు పడుతున్న మిక్కిలి వేదనను బట్టి మరి తను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. యాక్చువల్గా మనం తెలుగులో చూస్తే ఇది కంప్లీట్ వాక్యములాగా, కంప్లీట్ సెంటెన్స్గా ఉంటుంది, కానీ హీబ్రూలో అలా ఉండదు. NIVలో కూడా తర్జుమా చేసింది ఏంటంటే కంప్లీట్ సెంటెన్స్లా ఉంటుంది, కానీ ESVలో కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ దావీదు అంటున్న విషయం ఏంటంటే యెహోవా నీవు ఎంతవరకు అని అంటున్నాడు. అంతే, కరుణింపకయుందు అనే పదాలు హీబ్రూలో లేవు. అంటే తనకున్న ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేకుండా ఆ ఫ్రస్ట్రేషన్లో దేవా ఇంకెంతవరకు, హౌ లాంగ్ అని ఉంటుంది ESVలో. ఇంకెంతవరకు ప్రభువా? ఆ ప్రశ్న మీరు కూడా అడిగారా? గత సంవత్సరంలో మీరు కూడా ఆ ప్రశ్న అడిగారా? ఇంకెంతవరకు ప్రభువా? మనం కూడా అడుగుతుంటాం కొన్నిసార్లు, ప్రభువా ఇంకెన్నాళ్ళు ఈ మహమ్మారి అనేది ఇంకెన్నాళ్ళు ఉంటుంది? మనందరికీ ఆ ప్రశ్న ఉంది. ప్రభువా ఇంకెన్నాళ్ళు ఈ శ్రమలు నేను చూడాలి? ఇంకెన్నాళ్ళు ఈ ఒంటరితనాన్ని నేను అనుభవించాలి? ఇంకెన్నాళ్ళు నేను అనారోగ్యంగా ఉండాలి? ఇంకెన్నాళ్ళు నా ప్రార్థనకు జవాబు దొరకదు ప్రభువా? ఇంకెన్నాళ్ళు నేను కృంగిన పరిస్థితిలో ఉండాలి? ఇంకెన్నాళ్ళు, హౌ లాంగ్ అనే ప్రశ్న ఈ దినాన మీరు అడుగుచున్నారేమో. పిల్లరా, మిమ్మల్ని ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నాను. అలాంటి ప్రశ్నలు ఉన్నట్లయితే ప్రభుతో పంచుకోండి. నాతో పంచుకున్నా, ఇంకెవరితో పంచుకున్నా వారు ఏం జవాబు ఇవ్వలేరేమో. ప్రభు కూడా జవాబు ఇస్తాడని అనట్లేదు, కానీ ప్రభు మన ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలు వినడానికి ఇష్టపడుచున్నాడు.
హీఈస్ విల్లింగ్ టు లిసన్. హీఈస్ విల్లింగ్ టు లిసన్ టు యూ. మీ వేదనను వినడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. 4వ వచనం కనుక చదివితే ఇంకా దావీదు రాస్తున్నాడు, యెహోవా తిరిగి నమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని దావీదు రాస్తున్నాడు. అంటే దేవుడు తన వైపు లేడనే విషయం తనకు అర్థమైంది కాబట్టి దేవా తిరిగి రమ్ము కనుకరించుము అంటున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, అంటే దేవుని సన్నిధిని తను అనుభవించలేకపోతున్నాడు కాబట్టి ప్రభువా తిరిగి రా అని మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు గనక మనతో పాటు ఉంటే మనం ఎన్ని శ్రమలైనా తట్టుకోగలం ప్రియులారా. ఎలాంటి బాధనైనా, ఎలాంటి వేదనైనా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాసినట్లుగా ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు ఉంటే దేవుని సహాయంతో మనం తట్టుకోగలము. కానీ మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యొక్క శిక్షను గనక అనుభవిస్తున్నట్లయితే, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవునికి అయిష్టంగా జీవిస్తూ మన జీవితంలో గనక శ్రమలను అనుభవిస్తున్నట్లయితే మనకు అసలు నిరీక్షణ లేదు. ఆ బాధ, వేదన అనేది 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దావీదు అలా ఫీల్ అవుతున్నాడు. దేవుడు తనకు దూరంగా ఉన్నాడు కనుక తన ఆ భరించలేని వేదన పడుతున్నాడు దావీదు. అందుకంటున్నాడు, ప్రభువా దయచేసి తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, ప్రభువా నన్ను విడిపింపుము అని అంటున్నాడు. ఇంకంటున్నాడు, నీ కృపను బట్టి నన్ను రక్షించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించము. అంటే నా మంచితనాన్ని బట్టి రక్షించకు ప్రభు. నేను ఇప్పుడు ఏదో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఆ ప్రార్థనను బట్టి నన్ను రక్షించనట్లేదు, కానీ నీ కృపను బట్టి నన్ను రక్షించము, నీ కృపను బట్టి నన్ను రక్షించము. డేవిడ్ అపీల్స్ టు గాడ్స్ స్టెడ్ఫాస్ట్ లవ్, నాట్ హిస్ ఓన్ గుడ్నెస్. తన మంచితనాన్ని బట్టి రక్షించమని చెప్పట్లేదు, కానీ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను నీ కృపను పొందుకోవడానికి అర్హుడను, నీ స్వస్థతను పొందుకోవడానికి నేను అర్హుడను అనట్లేదు, కానీ ప్రభువా ఇదిగో నేను అర్హుడను కాదు, నేను ఏదైతే పొందుకోవడానికి అర్హున్నో అది ఇవ్వకు, కానీ ఏదైతే పొందుకోకూడదో దాన్ని ఇవ్వండి ప్రభువా, నీ కనికరమును ఇవ్వండి ప్రభువా అని అంటున్నాడు. అవును, మనము దేనికి అర్హులం అంటే కేవలము దేవుని తీర్పుకు మాత్రమే అర్హులము. గనుకనే దావీదు అంటున్నాడు, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఈ కృప అనే పదము హీబ్రూ భాషలో హెసెద్ అనే పదము చాలా ముఖ్యమైన పదము. ఈఎస్విలో కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయబడింది స్టెడ్ఫాస్ట్ లవ్. అంటే నిలకడగా ఉండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కృప కంటే శాశ్వతమైన ప్రేమ అని అర్థం. అంటే దేవుడు, యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చేసుకున్నప్పుడు, నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను మీ పట్ల హెసెద్ని చూపిస్తాను, అంటే శాశ్వతమైన ప్రేమను, నిలకడ అయిన ప్రేమను చూపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో ఒక నమ్మకమైన ఇజ్రాయేలీనిగా దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, ప్రభువా నీ నమ్మకత్వాన్ని లేకుంటే నీ ప్రేమను బట్టి నన్ను రక్షించుము, నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నన్ను రక్షించుము అని దావీదు ఇక్కడ వేడుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. ఈ హెసెద్ అనే పదము బైబిల్ అంతట్లో కీర్తనల గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది. అంటే బైబిల్ అంతట్లో ఎక్కడైతే హెసెద్ అనే పదము కనిపిస్తుందో దాంట్లో మరి హాఫ్ టైమ్స్, సగము సార్లు మనము కీర్తనల గ్రంథంలో చూడగలము. ఆ కీర్తన గ్రంథంలో కూడా మళ్ళీ దావీదు రాసిన కీర్తనలో సగము సార్లు దావీదు రాసిన కీర్తనలో చూడగలం. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఎంత గొప్పదో. గనుక మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, ప్రభు నేను ఉపవాసం చేశాను కాబట్టి నా కార్యం జరిగించండి, నేను ప్రార్థన చేశాను కాబట్టి కార్యం జరిగించండి, దశం భాగం ఇస్తున్నాను కాబట్టి కార్యం జరిగించండి. నో, ప్రభువా నీ కృపను బట్టి, నీ నిలకడగలిగిన ప్రేమను బట్టి నన్ను రక్షించుము, నా జీవితంలో కార్యము చేయము, నా ప్రార్థన ఆలకించుము అని మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనము దేవుని నుంచి దారి తప్పిపోయినా కానీ మనము కనుక మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపపడి ప్రార్థించినట్లయితే దేవుడు మన మొరను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే మన పరిస్థితిని మార్చగలడు. గనక మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలి.
దావీదును దేవుడు శిక్షిస్తున్నాడు, డిసిప్లిన్ చేస్తున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను కరుణించుము. ఎందుకంటే దావీదుకు తెలుసు, దేవుడు దావీదును కరుణించక తను అర్హత కలిగి ఉన్న దాన్ని మాత్రమే ఇస్తే తను కేవలము దేవుని యొక్క తీర్పును మాత్రమే పొందుకోగలడు. అందుకే నన్ను కరుణించుము అంటున్నాడు. అవును పిల్లల, వాస్తవానికి చెప్పాలంటే మనమందరం చేసిన పాపాలని బట్టి మనం ఎప్పుడో నశించిపోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే దేవుని యొక్క కనికరమును బట్టే. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ మర్సీ. ఆయన కృపా కనికరమును బట్టి మనము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నాం. సో దావీదు అంటున్నాడు, ప్రభువా నీ కనికరం నా పట్ల చూపించండి. కానీ మన పాపపు స్వభావం ఎలాంటిదంటే, మనకు కనికరం అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నన్ను కనికరించని అంటాము. కానీ ఇతరులను ప్రభువా తీర్పు తీర్చు, కనికరించకని అంటుంటాం. అలాంటి ఘోరమైన పాపపు స్వభావం మనది. దేవుడు మన పట్ల కనికరం చూపించినట్లు మనము ఇతరుల పట్ల కనికరం చూపిద్దాం ప్రియులారా. క్రీస్తును పోలి మనం నడుచుకుందాం. 5వ వచనంలో దావీదు రాస్తున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అని ఇక్కడ దావీదు రాస్తున్నాడు. ఇక్కడ పాతాళములో అనే పదం ఉంది కదా, షియోల్ అనే పదము హీబ్రూ భాషలో. ఈ షియోల్ అనే పదాన్ని 2 రీతిలుగా పాత నిబంధనలో ఉపయోగిస్తుంటారు. ఒకటి ఏంటంటే పాతాళం అనగా సమాధి. ఓకే, పాతాళం అనగా సమాధి. ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలము సమాధి లేకుంటే పాతాళము. ఉదాహరణకు 141వ కీర్తన 7వ వచనంలో ఆ రీతిగా ఈ యొక్క పదం వాడబడింది. అలాగే రెండవదిగా పాతాళం అంటే దానికి మరొక అర్థం ఉంది. అదేంటంటే దుర్మార్గులు లేకుంటే పాపులు చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలము కూడా, దాన్ని కూడా షియోల్ అనేవారు, పాతాళం అనేవారు. 49వ కీర్తన 14 నుంచి 15 వచనాలు కనుక చూస్తే ఆ రెండవ రీతిగా అక్కడ ఆ పదం వాడబడినట్టు మనం చూస్తున్నాం. అయితే దావీదు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే మరి సమాధి గురించి మాట్లాడుతుండొచ్చు అని స్కాలర్స్ అంటుంటారు. అంటే ప్రభువా ఇదిగో ఆయన అనేది ఏంటంటే, ప్రభువా ఇదిగో చనిపోయిన వారు, పాతాళంలోకి వెళ్ళిన వారు నిన్ను స్తుతించలేరు, నిన్ను స్తుతించే యోగ్యత వారికి ఉండదు అని చెప్పేసి ఇక్కడ దావీదు రాస్తున్నాడు. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి పిల్లరా. పాత నిబంధన కనుక చూస్తే లాంగ్ లైఫ్, మరి దీర్ఘాయుష్ అనేది దేవుని నుంచి ఒక ఆశీర్వాదము అని వారు చూసేవారు. దానికి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తే దేవుని యొక్క దీవెన వారిపై ఉందని వారు ఆ రీతిగా అనుకునేవారు. అలాంటి వాగ్దానాలు కూడా పాత నిబంధనలో చాలా మనకు కనిపిస్తుంటాయి. సో దావీదు ఇప్పుడు ఒక క్రైసిస్లో ఉన్నాడు. మరి దేవుడు గనక జోక్యం చేసుకున్నట్లయితే, దేవుడు గనక కరుణించినట్లయితే, దేవుడు గనక క్షమించినట్లయితే దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడండి? ఇంకా అతను పాతాళంలోకి వెళ్ళే పరిస్థితి, అంటే మరణించే పరిస్థితి, సమాధిలోకి వెళ్ళే పరిస్థితి తను ఎదుర్కొంటున్నాడు. కానీ దేవుని యొక్క క్షమాపణ లేకుండా సమాధిలోకి వెళ్ళడము దావీదుకి ఇష్టం లేదు. సో అందుకే దావీదు అంటున్నాడు ఏంటంటే, ప్రభువా నేను అందరి ముందు మరి నేను స్తుతించాలి, నేను మహింపరచాలి, పబ్లిక్లీ ఐ వాంట్ టు వర్షిప్ యూ అని దావీదు ఆ యొక్క తన ఆశను ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే పాత నిబంధనలోని కొన్ని కీర్తనలో మనం చూస్తాం ఏంటంటే, కొన్ని కీర్తనలో చనిపోయిన తర్వాత కూడా మరొక జీవం ఉంది, నిత్య జీవం ఉందనే విషయము మనం చూస్తుంటాం. ఎక్కువగా కనిపించినప్పటికీ అప్పుడప్పుడు చూస్తుంటాం. ఉదాహరణకు 16వ కీర్తన 9 నుంచి 11 వచనాలు కనుక చదివితే, మరి చనిపోయిన తర్వాత కూడా దేవునితో నిత్యము ఉంటామనే విషయాన్ని అక్కడ మనం చూడగలం. కానీ చాలాసార్లు దావీదే కానీ తక్కిన కీర్తనాకారులే కానీ ఎక్కువ మట్టుకు ఈ లోకములో లేకుంటే ఈ జీవితంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించేవారు. వారి మరణాన్ని ఎలా చూసేవారంటే, మరి జీవానికి వ్యతిరేకమైంది మరణం, అంతే, ఇంకా మరణిస్తే అంతా అయిపోయినట్లే అన్నట్టు వారు మాట్లాడేవారు. ప్లస్ పాత నిబంధనే కానీ ఈ కీర్తనల గ్రంథమే కానీ మరి
ఎక్కువ మట్టుకు ఈ భూలోకంలో ఉన్న శిక్ష లేకుంటే బహుమానం గురించి ఎక్కువగా ఫోకస్ చేసేవి. పరలోకం గురించిన కాన్సెప్ట్ ఉంది కానీ పాత నియమంలో ఎక్కువగా లేదు. సో ఏమున్నా ఈ లోకంలోనే ఆశీర్వాదాలు, ఈ లోకంలోనే శిక్ష అన్నట్లు వారు చూసేవారు. సో ప్రిల్లరా, అందుకే దావీదు అంటున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అని అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే అంటే నేను సజీవ లెక్కలో ఉన్నప్పుడు, నేను బ్రతికి ఉన్నప్పుడు నేను చేయవలసింది ఏంటంటే నేను స్తుతించాలి. మనం బ్రతికి ఉండగా మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రభును స్తుతిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. అయితే ప్రియులారా, ఈ కీర్తనను మనం చదివేటప్పుడు యూదుల వలె చదవకుండా క్రైస్తవుల వలె చదవాలి. అంటే మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం కాబట్టి ఈ కీర్తనను మనము వేరే రీతిగా చదవాలి. క్రొత్త నిబంధన చదివిన వారందరూ మనకు తెలిసిన విషయమే, మనము క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించిన వెంటనే నిత్య జీవాన్ని పొందుకున్నామని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై చేసిన త్యాగాన్ని బట్టి మనము మరణించిన మరో క్షణమే దేవుని సన్నిధిలో ఉంటామని 2 కొరింథీ 5:8 మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అంటున్నాడు. సో ఈ కీర్తన పాడుకునేటప్పుడు యూదుల వలె కాకుండా క్రైస్తవులుగా క్రీస్తులో ఉన్న నిరీక్షణను బట్టి మనము వేరే రీతిగా ఈ కీర్తన పాడుకోవాలి. పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అంటే మనం మరణాన్ని కోరుకోవాలని కాదు, మనం బాగా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి, మన ప్రాణాలని కాపాడుకోవాలి. దేవుడు మనకు దీర్ఘాయువు ఇచ్చినట్లయితే దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి మనం యవన కాలంలో ఉన్నప్పుడు చనిపోయినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఇక్కడ చనిపోయిన మరో క్షణమే పరలోకంలో ఉంటాము. సో దావీదుకు అప్పుడు కంప్లీట్ పిక్చర్ లేదు, కానీ మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే మనం ఇక్కడ కన్ను మూసిన మరో క్షణమే ప్రభు సన్నిధిలో ఉండి, మరణించినా కానీ మనం మృతదేహము సమాధిలో ఉన్నా కానీ మన ఆత్మ దేవునితో పాటు మరి అనేక మంది పరిశుద్ధులతో పాటు దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. కానీ పాత నియమంలో ఉన్న యోధులు, భక్తులు, వారికి కంప్లీట్ పిక్చర్ తెలియదు, పునరుద్ధానం గురించి కంప్లీట్ ఐడియా లేదు కనుక చనిపోయిన వారు నిన్ను ఎలా స్తుతించగలరు ప్రభువా అని అడుగుతున్నారు. 6వ వచనం చూడండి, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు. ఈ కీర్తన కనుక చూస్తే, ఈ వచనం కనుక చూస్తే ఈ కీర్తనలో కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వచనము అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ వచనంలో దావీదు యొక్క మరి వేదన ఇక్కడ తెలియజేయబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదు అంటున్నాడు 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను. తను చాలా మూలుగుచు బాధపడుచు అలసిపోయాడట. అవును కదా, మనం కూడా బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, మరి ఏడుస్తూ ఉన్నప్పుడు అలసిపోతాం. మనలో అసలు ఎలాంటి బలము, శక్తి ఉండదు. దావీదు పరిస్థితి కూడా అదే. ఇంకా దావీదు అంటున్నాడు, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీల చేత పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటున్నాడు. అనేక రాత్రులు దావీదు పడుకోలేని పరిస్థితి, అనేక రాత్రులు దావీదు కన్నీరు కార్చుతున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు, రూపకలంకరంగా మాట్లాడుచున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు అంటున్నాడు 6వ వచనంలో, ఇదిగో నా కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే తన పరుపు అంతా కూడా కన్నీటితో నిండిపోయి ఉన్నట్లు మనం చూస్తున్నాం.
తన కన్నీళ్ళ చేత పడక కొట్టుకొని పోవచ్చున్నది అన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి దావీదు ఎంతో వేదన గుండా వెళ్ళినట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మనం ప్రార్థించేటప్పుడు, కన్నిటితో ప్రార్థించేటప్పుడు దేవుడు మన మాటల్ని మాత్రమే వినడు కానీ మన కన్నీళ్లను కూడా వింటాడు ప్రియులారా. చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు అంటున్నాడు, గాడ్ అండర్స్టాండ్స్ అవర్ టీయర్స్ వెన్ అవర్ వర్డ్స్ ఫెయిల్. కొన్నిసార్లు ఏమనాలో మనకు తెలియదు, కానీ అలాంటి సమయంలో దేవుడు మన కన్నీళ్లను అర్థం చేసుకుంటాడు. చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు అంటాడు, ఆ టీయర్స్ ఆర్ లైక్ లిక్విడ్ ప్రేయర్స్. మన కన్నీళ్ళంట నీళ్లతో నిండిన ప్రార్థనలు అని చెప్పేసి అంటున్నాడు. సో కొన్నిసార్లు మనం వేదనలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఏం ప్రార్థన చేయాలో తెలియదు. దేవుని సన్నిధికి వెళ్ళి సాష్టాంగపడి కన్నీరు కారుస్తూ ఉంటాము. అయ్యో నేను ప్రార్థన చేయలేదా అని అనుకోకండి. మన కన్నీరును దేవుడు వింటున్నాడు, మన కన్నీరును అర్థం చేసుకోగలడు, మన హృదయ వేదనను ఆ ప్రభు అర్థం చేసుకోగలడు పిల్లరా. దావీదు యొక్క కన్నీరును చూచిన దేవుడు మన కన్నీరును కూడా చూస్తూ ఉన్నాడు. 7వ వచనంలో రాస్తూ ఉన్నాడు, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి అని చెప్పేసి అంటున్నాడు. నా కన్నులు గుంట పడుచుందనగా నేను బలహీనుని అయిపోతున్నాను ప్రభు అని అంటున్నాడు. నేను బలహీనుని అయిపోతున్నాను అంటే తనకున్న అనారోగ్యతను బట్టో లేక ఇంకా వేరే ఉన్న సమస్యను బట్టో నేను బలహీనునిగా అయిపోతున్నాను ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అంటున్నాడు, ఇదిగో ప్రభువా నాకు బాధ కలిగించి వారి చేత అవి చెవికి ఉన్నవి. అంటే నా కన్నులు బలహీనంగా అయిపోతున్నాయి, నా శత్రువులను బట్టి బలహీనంగా అయిపోతుందని చెప్పేసి దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చూసారా పిల్లరా, దావీదు ఏ రీతిగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమరించాడో. మరి తనకున్న వేదన బాధ అంతా కూడా దేవునికి వ్యక్తపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తనకున్న బాధను వ్యక్తపరుస్తూ దేవా నన్ను కరుణించుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లుగా మనము ఆ కృపా సన్నిధికి, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్కి మనము ధైర్యంగా వెళ్ళగలము. కృపా ఆసీనం యొద్దకు మనము ధైర్యంగా వెళ్ళి మన విన్నపములను తెలియజేయవచ్చు, మన బాధలను ఆయనతో పంచుకోవచ్చు, మన వేదనను ఆయనకు తెలియపరచవచ్చు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బాధలో ఉంటే ఏదో దాచిపెట్టుకునే అవసరం లేదు. కృంగిపోతున్నట్లయితే నేను అంతా బాగున్నానని అనుకోనక్కర్లేదు. ఇట్స్ ఓకే టు బి వల్నరబుల్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు ఇదిగో నాకు ఈ వేదన, నాకు ఈ ప్రశ్న ఉంది, నాకు ఈ అనుమానం ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని దేవునితో మనం పంచుకోవచ్చు. ఆయన మన బాధలను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి హానెస్ట్గా ఉండవచ్చు, నిజాయితీగా మన హృదయాన్ని పంచుకోవచ్చు. ప్రభు ఇది కూడా నేను ఈ విషయం గురించి చాలా బాధపడుతున్నాను, ఇలా అవుతుంది అనుకోలేదు ప్రభువా, లేకుంటే ప్రభు నాకు చాలా కోపంగా ఉంది, నాకు సహాయం చేయండి ప్రభు, వారిని చూసి అసూయ పడుతున్నాను, ఆ అసూయను తీసేయండి. మనకేమనిపిస్తుందో వీ కెన్ గో అండ్ షేర్ బిఫోర్ గాడ్. మన దేవుడు మన యొక్క సమస్యను వినడానికి ఇష్టపడుచున్నాడు. దేవునితో నిజాయితీగా మీ యొక్క మనోభావాల్ని పంచుకోండి. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మనల్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, కష్ట సమయాల్లో మనము చేయవలసింది ఏంటంటే మన వేదనను దేవుని ముందు వ్యక్తపరచాలి. సో మొట్టమొదటి మనం చూసుకున్న విషయం ఏంటంటే ఈ వాక్య భాగంలో కష్ట సమయాల్లో దేవుని కరుణ కోసం మనం ప్రార్థించాలి. రెండవదిగా చివరిదిగా ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ వీ మస్ట్ ట్రస్ట్ దట్ గాడ్ విల్ ఆన్సర్ us. 8-10 వచనాల విషయాన్ని చూడగలము. కష్ట సమయాల్లో దేవుడు మనకు సమాధానం ఇస్తాడని మనం విశ్వసించాలి. కష్ట సమయాల్లో దేవుడు మనకు సమాధానం ఇస్తాడని మనం విశ్వసించాలనే విషయాన్ని 8-10 వచనాలు మనం చూడగలము. 8వ వచనం చూడండి, దావీదు ఏమంటున్నాడు,
యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి అని అంటున్నాడు. 8-10 వచనాల్లో వి సీ అ మేజర్ షిఫ్ట్ ఇన్ డేవిడ్ స్టోన్. దావీదు యొక్క ఆ యొక్క మాటల్లో మరి ఒక గొప్ప మార్పుని మనం చూడగలము, గొప్ప రూపాంతరమును మనం చూడగలము. ఎందుకు దావీదు మరి ఈ రీతిగా 8-10 వచనంలో ఈ మాటలు పలికాడంటే, బహుశా దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి తన జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి ఉండొచ్చు కాబట్టి ఆ మాటలు పలికి ఉండొచ్చు. లేదా ఒక ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు ఒక హామీ ఇచ్చిండొచ్చు, ఒక మాట ఇచ్చిండొచ్చు కాబట్టి దావీదు ఈ రీతిగా రాసి ఉండవచ్చు. లేదా బహుశా నేను అనుకుంటున్నాను ఏంటంటే, మరి దేవుడు దావీదుకు ఒక ఇన్నర్ కన్విక్షన్ అనేది ఇచ్చాడు, ఒక హామీ అనేది ఇచ్చాడు. నా కుమారుడు ఇదిగో నేను చూసుకుంటాను, నీ శత్రువులను నేను ఓడించి నీకు న్యాయం జరిగిస్తాను, నేను క్షమించి నేను కరుణించి నీ జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగిస్తానని దేవుడు హామీ ఇచ్చి ఉండొచ్చు. సో దాన్ని బట్టి దావీదు ఇక్కడ రాస్తూ అంటున్నాడు, పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఇదే మాటల్ని యేసుప్రభుల వారు లూకా రాసిన సువార్త 13:27లో వాడతారు. ఈ వారంలో లూకా 13వ అధ్యాయం నేను చదవడం జరిగింది, అనుకోకుండా అదే రీడింగ్ వచ్చింది. సో అక్కడ యేసుప్రభుల వారు అనేది ఏంటంటే, ఎవరైతే యేసుప్రభుల వారి సందేశాన్ని తృణీకరిస్తారో అలాంటి వారిని ప్రభు అంటున్నాడు ఏంటంటే, పాపం చేయువారలారా మీరు నా యొద్ద నుండి తొలగిపోవుడి అని చెప్పేసి అంటున్నాడు. సో దావీదుకు ఒక నిశ్చయత వచ్చింది. అదేంటంటే, దేవుడు నా యొక్క మరి రోదన ధ్వని విని ఉన్నాడు కాబట్టి ఇదిగో పాపం చేయవారలారా నా శత్రువులారా మీరందరూ కూడా నా యొద్ద నుండి తొలగిపోవుడి, గో అవే ఫ్రమ్ మీ అని అంటున్నాడు. మరి దావీదు యొక్క శత్రువులు బహుశా దావీదు యొక్క సమస్యను అడ్వాంటేజ్గా తీసుకొని ఇదే మంచి సమయము దావీదును హతం చేయొచ్చు అని అనుకున్నారేమో, కానీ దేవుడు దావీదు యొక్క మొరను ఆలకించాడు కాబట్టి, దావీదు యొక్క మొర యొక్క ధ్వని వినాడు కాబట్టి నా శత్రులారా నా నుండి తొలగిపోవండి అని చెప్పేసి దావీదు ఇక్కడ అంటున్నాడు. పిల్లరా, ఎంత గొప్ప విషయము. ఈ కీర్తన మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనం గనక నిజంగా మన హృదయం నుంచి పశ్చాత్తాపడినట్లయితే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్లుగా మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన పాపములను క్షమించి మన కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అట్టి గొప్ప నిశ్చయత మనకి కీర్తన మనకు దయచేస్తుంది. పిల్లరా, 9వ వచనంలో దావీదు రాస్తున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును అని చెప్పేసి అంటున్నాడు. ఆ ప్రార్థన ఎక్కడ చేశాడంటే, మొదటి 5 వచనాలు ఆ ప్రార్థన మనం చూడగలం. సో ఇప్పుడు దావీదు అంటున్నాడు ఏంటంటే, నేను చేసిన ప్రార్థనకు దేవుడు నాకు జవాబు దయచేశాడని చెప్పేసి అంటున్నాడు. 10వ వచనంలో అంటున్నాడు, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు అంటున్నాడు. 2 మరియు 3 వచనాలు కనుక చదివితే అక్కడ మరి దావీదు అంటున్నాడు, నా ఎముకలు అదురుచున్నవి, నా ప్రాణము బహుగా అదురుచున్నది అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ 10వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నా శత్రువులందరూ బహుగా సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. సేమ్ హీబ్రూ పదం. అక్కడేమో దావీదు అదురుచున్నాడు, ఇక్కడేమో దేవుడు తన ప్రార్థనకు జవాబు దయచేశాడు కాబట్టి తన శత్రువులందరూ కూడా అదురుచున్నారట. హల్లెలూయా. దేవుడు తన పరిస్థితిని రివర్స్ చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ వచనంలో కూడా చూస్తే దావీదు ఒక విక్టమ్గా ఉన్నాడు, ఒక బాధితునిగా 7వ వచనంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూసేసరికి 10వ వచనంలో చూసేసరికి దేవుడు తన పరిస్థితిని మార్చాడు. దావీదు అంటున్నాడు, వారు నా శత్రువులందరూ అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఆ ఇజ్రాయెల్ దేశంలో అప్పటి కాలంలో సన్మానం అన్నా సిగ్గు అన్నా చాలా ప్రాముఖ్యమైన విలువలు ఇవి. ఆ రోజుల్లో ఒకరిని సన్మానిస్తే చాలా గొప్ప అన్నమాట. ఆ రోజుల్లో సిగ్గు అనేది ఎవరు తట్టుకునేవారు కాదు. అందుకే ఎవరికైనా పిల్లలు కనుక్కుంటే అయ్యో ఎంత సిగ్గుకరమైన విషయం అన్నట్లు వారు చూసేవారు.
అలాంటి కల్చర్లో దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుడు నా శత్రువులకు అకస్మాత్తుగా వారిని సిగ్గుపరుస్తాడు అని చెప్పేసి దావీదు అంటున్నాడు. సో ప్రియులారా, ఈ కీర్తన మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా తగిన కాలంలో మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. తగిన కాలంలో దావీదు ప్రార్థించిన వెంటనే దేవుడు కార్యం చేశాడని ఇక్కడ హింట్ లేదు. లాస్ట్ వీక్లో కూడా చెప్పినట్లుగా ఈ కీర్తనకారులు ఎలా రాస్తారంటే, కీర్తనను ఏదో రియల్ టైంలో రాయరు, కానీ వారు ఎంతో మనోవేదనను పడుతూ కృంగిపోతూ అలసిపోయి తర్వాత దేవుని యొక్క విజయాన్ని పొందుకొని వారంతా రిఫ్లెక్ట్ చేసి రాసే కీర్తనలు ఇవి. గనక మనము దేవుని పట్ల దేవుడు పని చేయించి ఉండగా మనం ఓపికతో ఉండాలి. ఎందుకంటే దేవుడు మన టైం టేబుల్ ప్రకారం పనిచేయడు, కానీ తన టైం టేబుల్ ప్రకారం పనిచేస్తూ ఉంటాడు. గనక పిల్లారా, మనం చేయవలసింది ఏంటంటే, కష్ట సమయాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడని విశ్వసించాలి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న ముఖ్య సందేశము, ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ pray for God's mercy and trust that He will answer you. కష్ట సమయాల్లో దేవుని కరుణ కోసం ప్రార్థించండి మరియు ఆయన మీకు సమాధానం ఇస్తాడని విశ్వసించండి. కష్ట సమయాల్లో దేవుని కరుణ కోసం ప్రార్థించండి మరియు ఆయన మీకు సమాధానం ఇస్తాడని విశ్వసించండి. పిల్లరా, ఈ మహమ్మారిని మనం ఎదుర్కొంటుండగా దేవుని యొక్క కరుణను మనము కోరుకుందాం. దేవుడు కరుణించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి దావీదు తన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తన మొర ఆలకించాడు. దేవుడు మన మొర కూడా ఆలకించగలడు. కాబట్టి మొర పెడదాం. ఆయన మన జీవితంలో కూడా కార్యం జరిగించగలడు. ఆయన మన దేశాన్ని, ఈ ప్రపంచాన్ని స్వస్థపరచగలడు. అలాగే మనం ప్రార్థిస్తుండగా దేవుడు ఖచ్చితంగా నా మొరను ఆలకిస్తాడు, తగిన కాలంలో నా మొరను ఆలకిస్తాడనే విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. దేవుడు నా జీవితంలో వెంటనే కార్యం జరిగిస్తలేడు అని అనుకున్నప్పుడు కూడా, మన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాన్ని వెంటనే జరిగించటం లేదనుకున్నప్పుడు కూడా, అవును, దేవుడు హీఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. మనకు తెలియకుండానే తెర వెనకాల దేవుడు పనిచేస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మంచి దేవుడు ఇలాంటి మహమ్మారిని ఎలా అలౌ చేయగలిగాడు, ఎలా అనుమతించగలిగాడు అనే ప్రశ్నలు మనకు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క క్యారెక్టర్ని నమ్ముదాము. దేవుని యొక్క సుగుణాన్ని, స్వభావాన్ని మనం నమ్మేవారిగా ఉందాం. కొన్నిసార్లు మనకు అంతా అర్థం కాకపోవచ్చు, కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా, మనము చూపు వలన జీవించం కానీ విశ్వాసం వలన జీవిస్తాం. కాబట్టి ఇలాంటి సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు నా ప్రార్థనకు జవాబు దయచేస్తాడనే నమ్మకం మనం కలిగి ఉందాం. కాబట్టి పిల్లరా, కష్ట సమయాల్లో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కరుణ కోసం ప్రార్థించి ఆయన మనకు తప్పక ఒక దినాన సమాధానము దయచేస్తాడనే విశ్వాసం మనం కలిగి ఉందాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇది మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఎంతో విషాదకరమైన పరిస్థితుల్లో మేము ఉంటుండగా ప్రభువా, మరొకసారి మాకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని మాకు అందించడం నమ్ముచున్నాము. దావీదు ఇంకెంత కాలము ప్రభువా అని అడిగినట్లే, ఇదిగో అనేకులు, సేవకులు, విశ్వాసులు, అవిశ్వాసులు కూడా ప్రశ్న అడుగుతున్నారు. ప్రభువా, కరుణించండి, మీ కరుణను చూపించండి, సహాయం చేయండి, మమ్మల్ని దర్శించండి, కృప చూపించండి. ఆయన మీ వైపే చూస్తున్నాం ప్రభువా. హెల్ప్ us we pray. మరి ఇలాంటి కష్ట సమయాల్లో మేము ఉంటుండగా మీ కరుణ కొరకై మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. అలా ప్రార్థిస్తుండగా మా పాపాలను ఒప్పుకుంటూ మా హృదయాన్ని మీ పట్ల, మీ ముందు ప్రభావ వ్యక్తపరచడానికి సహాయం చేయండి. అలాగే ప్రభావ, మేము కష్ట సమయాల్లో ఉంటుండగా దేవా, మీరు మాకు ఖచ్చితంగా జవాబు దయచేస్తారనే నిశ్చయత కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి.
ప్రభా ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రియ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి, బలపరచండి, దీవించండి. మీ నామ మహిమార్థమై వాడుకోండి ప్రభా. మీ కృప మాకు కావాలి, మీ కనికరం మాకు కావాలి, మీ సహాయం మాకు కావాలి ప్రభువా. హ్యావ్ మర్సీ లార్డ్, హ్యావ్ మర్సీ. ఇప్పటికే చాలా మందిని కోల్పోయాం, ఇప్పుడే చాలా వేదన గుండా లోకం వెళ్తుంది ప్రభువా. సహాయం చేయండి, కనికరించండి. మీలో మాకున్న నిశ్చయతను బట్టి వందనాలు. అవిశ్వాసులకి నిరీక్షణ లేదు ప్రభు, మాకైతే ఎంతో గొప్ప నిరీక్షణ ఉంది. మీ సన్నిధికి వచ్చి మేము మా హృదయాన్ని పంచుకోవచ్చు, కానీ వారు ఎవరితో వెళ్ళి పంచుకోగలరు ప్రభువా. అలాంటి వారికి రక్షణ దయచేయండి. మీ రక్షణ సువార్తను వారికి ప్రకటించడానికి సహాయం చేయండి. మీ ప్రియబిడ్డలందరినీ ప్రభు ఈ వారమంతట్లో కూడా కాచి కాపాడి దీవించి మహిమ పొందమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్న మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు, శుద్ధాత్మ యొక్క నడిపింపు, సహవాసం మరియు ఆదరణ ఇప్పుడును సదాకాలమును మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక.